ప్రకాశం జిల్లా ఒంగోలు అయితే పూర్తిగా కూడా ఈ ఫ్లెక్సీలపై వివాదం చోటు చేసుకుంది. దాదాపు ఏదైతే వైసీపీకి సంబంధించిన భారీ ఫ్లెక్సీలు అయితే నిన్న అర్ధరాత్రి నుంచి పేదలకు పెద్దందారులకు మధ్య జరిగే యుద్ధం అంటూ కూడా ఈ ఫ్లెక్సీల్లో అయితే రాసి ఉంది. దీనికి దీనికి సంబంధించి అనేక ఫ్లెక్సీలు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇతర రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వేయడంతో ఇక్కడ వివాదం అయితే అరెస్టాయి జరుగుతుంది. ప్రస్తుతం వైసీపీ నేతలు అయితే ఇక్కడ నిరసన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి జనసేన పార్టీ వాళ్ళు కూడా ఎక్కున్నారు. జనసేన పార్టీ అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీఎం అయ్యుండి ప్రతిపక్ష నాయకుల్ని పల్లకి మోస్తున్నారని మా పార్టీ అధ్యక్షుడిని చాలా హీనంగా ఫ్లెక్సీ చేశారు సార్. మేము 3 రోజుల నుంచి అందరినీ అడుగుతున్నాము. కమిషనర్ గారు ఇంతవరకు మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కలవడానికి. ఆ ఫ్లెక్సీ తీయమంటే తీయలేదని మేము దానికి ఎగనెస్ట్ గా మేము కూడా ఒక ఫ్లెక్సీ చేసి పెట్టాము. దాని మున్సిపాలిటీ వాళ్ళు కాకుండా వైసీపీ కార్యకర్తలు వైసీపీ బలవంతంగా మమ్మల్ని నెట్టేసి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ ఫ్లెక్సీ అన్న పెట్టింది లేదా ఆ ఫ్లెక్సీ అన్న తీసుకురాని మేము చూసుకోవట్లేదు. దయచేసి పూర్తిగా ఇక్కడ దీనికి సంబంధించినటువంటి స్థానిక 2 టౌన్ సిఐ కూడా ఉన్నారు. ఆయనతో ఏదైతే ఇక్కడ ఫ్లెక్సీలకు సంబంధించి సాయం సిఐ కూడా మాట్లాడే పరిస్థితిలో లేరు. దాదాపు ఇక్కడ దీనికి సంబంధించి వీళ్ళైతే ఉన్నారు మిగతా కార్యకర్తలు చెప్పండి. ఈరోజు గత 3 రోజుల నుంచి రాష్ట్రంలో చూడండి ఎంత అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎటువంటి ఫ్లెక్సీలు వేస్తున్నారో చూడండి. ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం ఒంగోలు నిండా దాదాపు 30 ఫ్లెక్సీలు వేశారండి. మేము 3 రోజుల నుంచి అధికారులు ప్రయత్నం చేస్తాం కలవడానికి, దీని మీద కలవడానికి. వాళ్ళని అడుగుతుంటే దానికి పర్మిషన్ ఉంది అంటారు. ఏ విధంగా పక్కన వాళ్ళకి కించపరిచే విధంగా వేయడానికి అధికారులకు పర్మిషన్ ఉందా? ఏ విధంగా ఇస్తున్నారు పర్మిషన్లు? దానికి ప్రతిగా ఈరోజు మేము ఫ్లెక్సీ చేస్తే దాన్ని వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి వాళ్ళ కార్పొరేటర్ వచ్చి తీసేస్తారా? దీన్ని ఏ విధంగా చూడాలి? రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారా ఈరోజు ఇక్కడ ఒంగోలులో ఉన్న అధికారులు? రౌడీజాన్ని వైసీపీ రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నారా? మొత్తం మీద దీనికి సంబంధించి స్పందన ఏంటంటే ఇప్పుడు ఉన్న వీళ్ళకి అధికారం వీళ్ళ చేతిలో ఉందని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మా అధ్యక్షులు వారిని కించపరిచయంగా వేసి వీళ్ళు 3 రోజుల నుంచి మేము కమిషనర్ గారిని కలవడానికి ప్రయత్నిస్తున్నాం. మాకు ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు. మరి వాళ్ళ ఫ్లెక్సీకి బదులుగా మేము కూడా ఫ్లెక్సీ చేసాం. వాళ్ళు లేకపోతే మేము వేయం కదా. ఇప్పుడు వాళ్ళ చేతిలో అధికారం ఉందని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తారు. ఇదైతే కరెక్ట్ అయిన పద్ధతి కాదు. రాష్ట్రం మొత్తం మీద వేసి ఒక భయభ్రాంతులకు గురి చేయడానికి ఆ వర్గాలు ఈ వర్గాలు కొట్టుకునే ప్రయత్నం చేయాలని చెప్పి దానికి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు అయితే వేశారు. దానిలో ప్రతిపక్ష నాయకులు ఇద్దరిని కూడా కార్పొరేట్ పోటీల్లో చేయబడి పరిస్థితి. దీనికి సంబంధించి పూర్తిగా కూడా మరో జనసేన కార్పొరేటర్ మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. ఈరోజు నిన్న పొద్దున్న నుంచి అధికార పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్ర సీఎం జగన్ రెడ్డి వేల్రెడ్డి సిపిఐ దత్తపుత్రుడైనటువంటి ఈ జగన్ రెడ్డి ఈరోజు ఇలాంటి నియంత పరిపాలన చేస్తున్నాడు. ఇవాళ మా నాయకుడిని కించపరిచే విధంగా ఈరోజు ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం, దానికి మున్సిపల్ కమిషనర్ అయితేనే పోలీసులు వంతపడుతున్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా ఎన్నికలకు వచ్చి నిలబడండి ఈరోజు. అంతేగాని ఇట్లా ఫ్లెక్సీలు వేసి చిన్న పిల్లోడి మనసుతో చేస్తున్నట్టుంది. ఎవరికైనా మనబోలంటే మా ఫ్లెక్సీ తీయాల్సిన అవసరం ఏంటి? ఇవాళ కమిషన్ సమానం చెప్పాలి. ఇవాళ ఆదివారం పర్మిషన్ ఇచ్చాడా? ఇలాంటి వాటికి ఎవరు పర్మిషన్ ఇస్తారు? ఒక నాయకుడిని కించపరిచే విధంగా చేసి ఇలాంటి వారికి ఎవరు పర్మిషన్ ఇస్తారు? మా దాన్ని ఎందుకు తీయాల్సి వచ్చింది? ఇవాళ పోలీసు సమానం చెప్పాలి. ఎంత దూరాన్ని మేము రెడీగా ఉన్నాం. ఈరోజు మేము మా ఫ్లెక్సీ ఎలా తీశారో వాళ్ళ ఫ్లెక్సీ తీయకపోతే 10 నిమిషాలు ఆఫీసులు మీరు తీయాల్సి వస్తుంది. ఎంతమంది ఎదురు వచ్చినా సరే జనసేన పార్టీ మా నాయకులు ఎందుకు వెళ్తాం? మేము ప్రజల పక్షాన్ని పోరాడుతున్నాం. ఈరోజు మా మీద అనవసరం కేసులు పెట్టి పోలీసులు అధికారులు కూడా గమనించాలి. మీరు అధికారం ఎవరికి ఒకటే సొంతం కాదు, అధికారం మారుతుంటుంది. మీరు ఆలోచించాలి. పోలీసులు అయినా సరే గవర్నమెంట్ ఆఫీసులు అయినా సరే ఈరోజు ప్రతి ఒక్కరు ఆలోచించండి.
మీరు నెక్స్ట్ ప్రభుత్వం మారుతుంది, తర్వాత మీకు చాలా జాగ్రత్త ఉండాల్సిన అవసరం మీకుంది. కాబట్టి జాగ్రత్త వహించాల్సిన బాధ్యత మీకు ఎంత ఉంది. ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు ప్రతిపక్ష నేతలు ఇద్దరు ఫోటోలు కూడా వేసి కించపరిచే విధంగా ఈ ఫ్లెక్సీలు ఉన్నాయని చెప్పేసి జనసేన పార్టీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఏదైతే ఈ ఫ్లెక్సీలు తొలగించాలనే డిమాండ్లో వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటికీ మున్సిపల్ అధికారులు కలిసినప్పుడు కూడా వాళ్ళకి పర్మిషన్ ఇప్పటివరకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పేసి పరిస్థితి పద్ధతి కాదు. వెంకటేశ్వర అధికారులు చేస్తారు తమ్ముడు. వెంకటేశ్వర మన బాగుండదు. స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ మీరే